పూరా లోకల్. బెలూచిస్తాన్లో రైలు హైజాక్ ఘటన తర్వాత పాకిస్తాన్ మళ్లీ పాతపాటే పాడుతోంది. తమ దేశంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. తమ ఇంటిని చక్కదిద్దుకోలేక భారత్పై వేలెత్తి చూపడం ద్వారా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది. తాజాగా పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే ఈ విషయంలో పాక్ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెంటనే దీనిపై ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదానికి స్థావరం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసని ఆయన ఎదురుదాడికి దిగారు. నిజానికి కాశ్మీర్ విషయంలో భారత్ను కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు తెలిసొస్తోంది. బలూచిస్తాన్ ప్రజలు పాక్పై తిరుగుబాటు చేయడమే దీనికి కారణం. కొన్నాళ్లుగా బలూచిస్తాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. వేర్పాటువాదులు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. బలూచిస్తాన్లో ఆందోళన చేస్తున్న వారిని పాక్ ప్రభుత్వం అండదండలతో కిడ్నాప్ చేయడం, హత్యలకు పాల్పడుతుండటం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో వేర్పాటువాదుల్లో మరింత కసి పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా వ్యూహాలతో పాక్ పాలకులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి బలూచిస్తాన్ ప్రజల స్వతంత్ర ప్రతిపత్తి ఆకాంక్ష ఈనాటిది కాదు. బలూచిస్తాన్లోని ఎక్కువ భాగం నైరుతి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% పైగా ఉన్నప్పటికీ పాక్ జనాభాలో వీరు కేవలం 6% మంది మాత్రమే. శతాబ్దాలుగా ఇక్కడ ఉన్న బలూచ్ తెగ పేరు మీదే బలూచిస్తాన్ అనే పేరు వచ్చింది. పొరుగు దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా ఈ తెగకు చెందిన వారున్నారు. భారత విభజన తర్వాత బలూచిస్తాన్ పాక్లో భాగమైంది. అప్పట్లోనే దీనిపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తమకు స్వతంత్ర దేశం కావాలన్న నినాదంతో పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత వారి ఉద్యమం తగ్గుముఖం పట్టింది. అయితే సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారం చేపట్టిన నాటి నుంచి మళ్లీ తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు అణచివేతకు ముషారఫ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బలూచిస్తాన్లో రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ అణచివేత వల్ల 10,000 మందికి పైగా అదృశ్యమైనట్టు అంచనా. ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనిపైనే బలూచిస్తాన్లో తాజాగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు వీరిలో అభద్రతాభావం పెరగడానికి చైనా కూడా కారణమవుతోంది. ఇక చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కొత్త చిచ్చు రేపింది. ఈ ప్రాజెక్టుకు ఈ భూభాగమే కీలకం. బలూచిస్తాన్లోని మైనింగ్ ప్రాజెక్టులు, గ్వాదర్లోని అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపడుతోంది. తిరుగుబాటు గ్రూపులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ ప్రాంతాన్ని పాక్ పాలకులు నిర్లక్ష్యం చేయడంతో వారిలో ఉన్న అసంతృప్తి మరింత పెరిగింది. తమ ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టేందుకే ఈ కారిడార్ అని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీనిపై చాలా కాలంగా పోరాడుతోంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వచ్చిన చైనీలపై కూడా దాడులకు దిగుతున్నారు. దీన్ని పాక్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. అందుకే వేర్పాటువాదులపై కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే ఈ విషయంలో ఏమీ చేయలేక భారత్పై నిందలేస్తోంది. ఇందులో భాగమే తాజాగా రైలు హైజాక్ ఘటనను కూడా భారత్పై ఆరోపణలు చేయడం. భారత్ ప్రోత్సాహంతోనే బెలూచ్ వేర్పాటువాదులు రెచ్చిపోతారనే పదే ఆరోపిస్తోంది. అందుకే భారత్ ఈ విషయంలో ఎప్పటికప్పుడు దీన్ని తిప్పికొడుతోంది. నిజానికి భారత్ తలుచుకుంటే బెలూచిస్తాన్ ఎప్పుడో పాక్ నుంచి విడిపోయేది. కానీ పొరుగు దేశం విషయంలో సంయమనంతో వ్యవహరించడం వల్ల ఆ పరిస్థితి రాలేదు. ఈ విషయం పాకిస్తాన్కు కూడా తెలుసు. పాక్ పదే ఇలాంటి ఆరోపణలు చేస్తే భారత్ నిజంగా ఆ పని చేసినా ఆశ్చర్యం లేదు.